డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేని కోనమఠలో పల్లెం గ్రామంలో హెపటైటిస్ బి వైరస్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ర్యాండమ్గా 2197 మందికి పరీక్షలు చేయగా 205 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ర్యాండమ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారికి అమలాపురంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఎలిసా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ర్యాండమ్గా కాకుండా గ్రామంలో అందరికీ టెస్టులు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో దాదాపు 15,000 జనాభా ఉంది. హెపటైటిస్ బి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే కాలింపే ప్రభావం చూపిస్తుందని వైద్యులు తెలిపారు. ఇక హెపటైటిస్ బి వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లను అందిస్తారు. దత్తు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేని కోనమఠలో పల్లెం గ్రామంలో హెపటైటిస్ బి వైరస్ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దత్తు? చక్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇది కాట్రేని కోన మండలం పల్లావ్ అనే గ్రామం. ఈ పల్లావ్ అనే గ్రామంలో మంచినీళ్లు తాగుతున్న కారణంగానో లేకపోతే మరి ఏ కారణాలో తెలియదు కానీ మొత్తం అక్కడ ఉన్న చాలా మంది దాదాపు ఉన్నటువంటి 4,000 నుంచి 5,000 జనాభాలో 10% వరకు క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. లివర్ కి సంబంధించిన వ్యాధికి సంబంధించి వారు రోగ పీడితులు అవుతున్నారని చెప్పి ఒక పరిశోధనలో అధ్యాయంలో తెలియదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చికిత్సలు నిర్వహించడానికి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా దాదాపు 6,000 నుంచి 7,000 రూపాయలు ఖరీదయ్యే చికిత్సలు ఆ గ్రామ ప్రజలకు చేయించడం జరిగింది. అయితే దాని వివరాలు, దాని రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఎందుకు ఇప్పుడు టెస్ట్ చేసిన వాటిలో 10% కన్నా ఎక్కువ మంది ఈ యొక్క లివర్ కి సంబంధించి వ్యాధితో బాధపడుతున్నవారు ఉంటే కనుక ఎందుకు ఇలా జరిగింది, దీనికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఇంకా ఉన్నత పరీక్షలు చేయించాలంటే ఏం చేయాలని దాని మీద చేస్తామని చెప్పి డిఎంఎండ్హెచ్ఓ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఈ పల్లం గ్రామంలో జరిగినటువంటి సంఘటనతో ఆ ప్రాంతం అంతా ఒక భయాందోళనకు గురవుతుందని చెప్పచ్చు. చక్రి, రైట్, థ్యాంక్ యూ దత్తు.